వెల్కమ్ టు M1 న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలను గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాడి శివ మాట్లాడుతూ సుష్మితా పటేల్ కు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే లేదని, పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎవరికి టికెట్ ఇవ్వాలో నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీ అని, పార్టీకి సంబంధం లేని వారు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య మాట్లాడుతూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వయసుకు హోదాకు గౌరవం లేకుండా మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. పరకాల్లో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పరకాల అభివృద్ధిని చూసి మరోసారి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరాడని సుష్మితా పటేల్ విమర్శించడం ఏమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ మాట్లాడడం వల్ల మంత్రి కొండా సురేఖకు రాజకీయంగా నష్టం కలిగేది కూడా సుష్మితనేనని విమర్శించారు. రేవూరి ప్రకాష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పార్టీ శ్రేణులంతా ఆయన విజయానికి కృషి చేస్తారని స్పష్టం చేశారు. పరకాలగడ్డ ఎవరి అడ్డా కాదు, పరకాలగడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా అంటూ కాంగ్రెస్ నేతలు నినాదించారు. రాజకీయంగా ఎదగాలంటే భాషను, వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఆకుల రుద్రప్రసాద్, సర్పంచ్లు కూసం రమేష్, వజ్రరాజు, దిలీప్ రెడ్డి, యాకయ్య, సుభాష్, యమున, ప్రవీణ్, జ్యోతి, నాయకులు కొమ్మూరు శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, నాగరపు స్వామి, నాగరాజు, ఎంటీ, జావీద్, నరేందర్, న్యాలరాజు, మల్లేష్, నాగిరెడ్డి, నాగన్న తదితరులు పాల్గొన్నారు. కొండా సురేఖ గారి జన్మదినం సందర్భంగా కొండా సుష్మితా పటేల్ ఎస్ఎస్ గార్డెన్లో మాట్లాడిన వ్యాఖ్యల గురించి ఖండిస్తూ ఈరోజు గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు, సర్పంచులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. రాజకీయాలు ఎదగాలనుకుంటే ఓపిక, సహనం అన్నీ ఉండాలి. ఆమె వచ్చి ఈ వల్గర్ భాష మాట్లాడుతూ ఎందుకంటే ఏదో మా నాన్నకి ఎల్లగురం ఎక్కిండు, నేను కూడా ఎల్లగురం ఎక్కుతా అన్నట్టు ఒక రోజులు కాదు. పరకాల ప్రజలు విశ్వనీయతో, నిబద్ధంతో పద్ధతిలో ఉన్నారు. ఇప్పుడు అప్పుడు వచ్చి ఏదో మీసాలు పక్కనే ఓట్లు వేసిన రకాలు కావాలి. ప్రజలు గ్రహిస్తున్నారు అభివృద్ధి ఎలా జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది. ఆ అభివృద్ధి పనులు చూసి ఓట్లేసే టైప్లో ఉన్నారు ప్రజలు. ఏదో నేను వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి మాట్లాడే అర్హత ఆమెకు ఉందా? వాస్తవం మా ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడారు. అది ఆమె సభ్యత్వం కూడా లేదు. సభ్యత్వం ఏమైనా కూడా ముఖ్యమంత్రి గురించి, అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మచ్చలేని మనిషి. సినిమా డైలాగ్ కొడతాను, సినిమా డైలాగ్ మేము కొట్టాలి. ఎప్పుడు వచ్చింది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, 120 రోజుల ముందు వచ్చాడు, బుల్లెట్ దిగింది గెలిచింది. అది ఎందుకు వచ్చింది ఆ పేరు అతనికి? నరసంపేట నియోజకవర్గంలో అభివృద్ధి చేసినందుకు. పరకాలకు గెలవడానికి గాను రేవూరి ప్రకాష్ రెడ్డి మచ్చలేని మనిషి, అవినీతి లేని మనిషి, క్రమశిక్షణ వ్యక్తి, నరసంపేట నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన ప్రదాత. ఆ పేరు ఉంది కాబట్టి సమయానికి 20 రోజుల ముందు వచ్చి బుల్లెట్ దించాడు. ఆ బుల్లెట్ మేము అందరం ఇక్కడ ప్రతి ఒక్కరు వీళ్ళందరూ కష్టపడ్డాం. మేము అందరూ కష్టపడ్డాం. 10 సంవత్సరాలు అధికారం కోల్పోయి ఉన్నాము. ఎన్నో ఇబ్బందులు పడినాక మా కార్యకర్తలు, మా సర్పంచులు, ప్రజలు, సర్పంచులు అందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కష్టం చేసి మా ఎమ్మెల్యేని గెలిపించుకున్నాము. అది ప్రభుత్వం తెప్పించుకున్నాము. 3 ముంచడం 3 సంవత్సరాలు దాకా మా సంతోషాల వద్ద ఏమైనా పరకాలు వచ్చి మాదే పరకాల, మేమే ఉంటావు, ఇక నువ్వే ఉంటావు, ఇక మేము లేదు. నేను అనుకున్న నాయకులు ఒకరికి చూపించి ఒక నాయకుని తయారు చేసినావు. ఏదైతే అని నాకే కావాలి. పీసీసీ అధ్యక్షులు వాళ్ళే చెప్పినోళ్ళేనట. ముఖ్యమంత్రి అన్నీ మీకే. నాకు ఎమ్మెల్యే పదవి కావాలి, నాకు ఎమ్మెల్యే పదవి కావాలి, మా నాయనకు ఎమ్మెల్యే పదవి కావాలి, మినిస్టర్ పదవి ఇచ్చే ఎమ్మెల్సీ పదవి ఆగితే ఏమవుతుంది? రాజకీయాలలో సహనం ఉండాలి. సముద్రం కాంగ్రెస్ పార్టీ పని చేసుకుంటూ పోవాలి. ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. అవకాశాలు వస్తున్నాయి. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. 15 సంవత్సరాలు రాజకీయ కాంగ్రెస్ పార్టీలో పనిచేయబట్టి 2 సార్లు సర్పంచ్ అయినా, మండల పార్టీ అధ్యక్షులైనా, జిల్లా కమిటీ పోయినా. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. 4 పార్టీలు దిగచ్చు. మీకేందమ్మా?
ఇలా వచ్చి సింబడి వాడే రెడీగా వినబడితే తప్ప మీకు వినబడే ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారికి మా ముఖ్యమంత్రి గారికి మా ప్రభుత్వం మీద మీరు ఏమైనా ఉచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది ఖచ్చితంగా అధిష్టానానికి మా గీసుకొండ మండలం తరఫున వాళ్ళ పుట్టిన గడ్డ అంటున్నారు ఈ గడ్డ నుంచి చెప్తున్నాం. అధిష్టానం దయచేసి అధిష్టానం మేము ఖచ్చితంగా మీకు పీసీసీ అధ్యక్షులను కలుస్తాం. ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళకు పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే మా గీసుకొండ మండలం అంటే మేము కోరుతున్నాం. ఈ సమావేశం అందరికీ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాజు పునాయమకుల సర్పంచ్ మొన్న 19వ తారీఖు గీసుకొండ మండల కేంద్రంలో మంత్రి గారు కొండ సురేఖ గారి బర్త్డే సందర్భంగా మరి వారి కూతురు చిట్టెక్క గారు వచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మరి గౌరవ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో మరి మా గీసుకొండ మండల సర్పంచ్ల పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మేము అందరం కూడా పార్టీ కోసం 14 ఏళ్ళు కష్టపడ్డాం. మరి మీలాగా పార్టీలు మారి రాలేదు. మరి సరే మీరు పార్టీలు మారినా చేసినా వచ్చినా కూడా మరి పార్టీ గుర్తించింది, మీరు పార్టీలో పనిచేసిన కానీ గుర్తించి మీకు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి మేడం గారికి సురేఖ మేడం గారికి కూడా మళ్ళీ మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. మరి మేము చాలాసార్లు కూడా మరి మా మురళీ సార్ దగ్గరికి కూడా వచ్చి మరి సార్ మాకు 14 ఏళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళని మీరు తీసుకుంటారు. మా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మరి దొంగలను లంగలను భూకబ్జాదారులను రానియకుండా అడ్డుకున్నారు. మరి మీరు కూడా అడ్డుకోకలేని సరే 2-3 సార్లు కూడా వారికి కూడా వివరించడం జరిగింది. అయినా కూడా వాళ్ళను దొంగలను భూకబ్జాదారులను తీసుకొని వెంట పెట్టుకొని మరి పార్టీని ఈ గీసుకొండ మండలంలో ఏం చేద్దాం అనుకుంటూ మరి ఒక వర్గాన్ని పెంచుకుంటారో అర్థమైతలేదు. మరి ఇలా వాళ్ళు ఉన్నారని చెప్పి మీరు ఏదో వీళ్ళు మాకు సపోర్ట్ ఉంటారని మీరు అనుకుంటారు, కానీ రేపు పోయి చేరి మళ్ళీ మిమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడేది వాళ్ళే సార్. మరి మేము నిగర్సమైన అచ్చమైన కాంగ్రెస్ కార్యకర్తలు, మేము ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉంటాం. మాకు వర్గాలంటూ ఏం లేవు. మేము ఖచ్చితంగా అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి పనిచేసే అచ్చ కాంగ్రెస్ వాళ్ళం, మేము పచ్చ కాంగ్రెస్ వాళ్ళం కాదు. ఆ పచ్చగా మీరు పరకాలను వదిలిపెట్టి వెళ్ళు. మీరు కనీసం రేవూరి ప్రకాష్ రెడ్డి గారు టికెట్ ఇచ్చి నిలబెట్టప్పుడు మీ తల్లిగారు కానీ మీరు గారు కానీ ఒక్కరు వచ్చి ఇక్కడ ప్రచారం చేసిలా? మీరు కనీసం అంచనీరికి వచ్చి ప్రకాష్ రెడ్డి గారికి ఓటే వేయలేదు. ఆ రోజు ఓటింగ్ రోజు ఓటుకే రాలేదు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చేయి గుర్తుకొచ్చి ఓటే వేయలేదు. మీరు ఈరోజు మా పరకాల గట్ట అట మీ పక్కకున్న వాళ్ళు ఈలోలు గోళలు వేసుకుంటే మీరు వాళ్ళని చూస్తే రెచ్చిపోయి డైపర్ అని మాట్లాడుతున్నారు. మీ తండ్రి గారికి 2020 కరోనా వస్తే మీ పక్కన ఉన్న స్టేజ్ మీద ఈలోలు గోళలు వేసే వాళ్ళు ఏం మాట్లాడిలు? పక్షవాతం వచ్చింది, చైర్లో కూర్చొని కదలేని పరిస్థితులు ఉన్నారు, కొండమురళి పని అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ పని అయిపోయిందని మీ ఆడియోలు రికార్డింగ్లు మొత్తం గ్రూప్లలో పెట్టి చెల్లా చెదరని చేసిళ్ళు. మీరు వాళ్ళని పక్కన పెట్టుకొని ఈరోజు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. పింకు కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టుకొని ఏ రోజన్నా మీ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు 2023 ఎలక్షన్లలో మీకోసం తిరిగిలా? మిమ్మల్ని గెలిపిమని చెప్పిలా? మీ ఓటమి కోసం తిరిగిళ్ళు. మిమ్మల్ని ఓడగొట్టాలే, మిమ్మల్ని ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉండనేయకుండా చేయాలని చెప్పి మీ ఓటమి కోసం తిరిగిన వాళ్ళని పట్టుకొని ఈరోజు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడతారు. అసలైన కాంగ్రెస్ ఇక్కడ ఉంది. ఇది ఒరిజినల్ కాంగ్రెస్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీ అందరం ఒరిజినల్ కాంగ్రెస్ సర్పంచులం కానీ మీ అందరం ఉన్న వాళ్ళందరం ఒరిజినల్ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నది. మన స్థానిక సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మీరు అనవసరంగా వర్గాలను చేసి ఇక్కడ మా సర్పంచ్ల ఓటమి కారణమైళ్ళు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిళ్ళు. మీరు పార్టీని ఆగం చేసేది మీరు. ప్రశాంతంగా ఉన్న పరకాలకు వచ్చి ఈరోజు మీరు పరకాల గట్ట ఆట ఏం చేసిల్లండి? పరకాలకు మీ ఉన్న ఊరికి ఏం చేసిల్లు? మీరు ఇంతవరకు రోడ్డు దిక్కులేదు, మొక్కులేదు. మీ ఊరికే రోడ్ లేదు. మీరు మాట్లాడతారు ఈరోజు అభివృద్ధి మేము చేస్తాను, పరకాల నాదని మాట్లాడతారు. 4 రోజులలో 20 రోజులు లండన్లో ఉంటావు, 10 రోజులు వచ్చి ఇక్కడ ఉంటావు, కొమ్మల జాతరకు వస్తావు, బర్త్డేలకు వస్తావు, ఏమన్నా ఇటువంటి సందర్భాలు ఉంటే వస్తావు, 4 డైలాగులు వేసిపోతావు. ఏడమ్మా తలుపులు తెరిచి ఉంటాయి? మంచినీళ్ళ రామ్నగర్లో తలుపులు తెరిచి ఉంటాయి. ఏడున్నా నీ తలుపులు ఏడ తెరిచిళ్ళు? ఏ కార్యకర్తలను పట్టించుకున్నారా? ఫస్ట్ మీ తూర్పు నియోజకవర్గాన్ని పట్టించుకోండి అమ్మా. మీ తూర్పుల అభివృద్ధి ఎట్లున్నది? మన ఎస్ఆర్ ప్రోగ్రాం చూసుకుంటే మీరు లాస్ట్లో ఉన్నారు. మేము 2వ స్థానంలో, రాష్ట్రంలో 2వ స్థానంలో ఎస్ఆర్ ప్రోగ్రాంలో. అభివృద్ధిలో కూడా మేము ముందున్నాం. మీకు మాకు పోటీ అమ్మా. మీ ఉన్న కార్యకర్తలను కాపాడుకోండి, మీ తూర్పులో ఉన్న కార్యకర్తలను కాపాడుకోండి, మీ తూర్పులో అభివృద్ధి చేసుకోండి. మిమ్మల్ని ఎవరు కాదంటారు? ఉన్న నియోజకవర్గాన్ని కరెక్ట్ చూసుకోండి. కానీ పక్క నియోజకవర్గం వచ్చి పరకాల మాదే అంటారు కొన్ని రోజులు, భూపాలపల్లి మాదే అంటారు కొన్ని రోజులు, పాలగుర్తి మాదే అంటారు కొన్ని రోజులు. మీరే 12 నియోజకవర్గాల్లో పోటీ చేయండి. మీరు మీ కుటుంబ సభ్యులు అయిపోతుంది కదా. వేరే వాళ్ళకి టికెట్లు ఎందుకు ఇవ్వడం? ఇక మీరే పోటీ చేయండి. మీకో టికెట్, మీ భర్తకో టికెట్, మీ తల్లిగారికో టికెట్, మీ తండ్రి గారికో టికెట్, మీరే పంచుకోండి టికెట్లు. కాంగ్రెస్ పార్టీలో చెప్పిలా 2 టికెట్లు ఇస్తామని చెప్పి మీ తండ్రి గారికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి కావచ్చు, ముఖ్యమంత్రి ఆ టైంలో ఇస్తారు కావచ్చు. ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే ఏదైనా వస్తుంది కాంగ్రెస్ పార్టీలో. లోకల్ పార్టీలు కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం లాంటిది, పెద్ద పార్టీ కాబట్టి ఓపిక ఉండాలి దేనికైనా. అంతేగాని వేదికల మీద ఇష్టం ఇది 2వ సారి. ఫస్ట్ సారి మిమ్మల్ని క్షమించిళ్ళు, మీ తల్లిగారు పోయి క్షమాపణ చెప్పిళ్ళు. అప్పటికైనా మానుకోవాలి. మళ్ళీ పదే ఇష్టం ఉన్నట్టు తిట్టుడు. కాంగ్రెస్ పార్టీని తిట్టలే నేను రేవంత్ రెడ్డి తిట్టా. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదా?
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తున్నాయండి కదా, పక్క పార్టీ నుంచి రాలే కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీని తిట్టలేదు, నేను రేవంత్ రెడ్డిని తిట్టినారు. మీ దగ్గర వాళ్ళు అవినీతి ఉంటే బయట పెట్టుల్లి. ఎవరైతే అంటారు సిబిఐ ఉన్నారు, వాళ్ళకి చెప్పండి. మీ దగ్గర ఏం డీటెయిల్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, చూసుకుంటారు వాళ్ళు. ఆయన నిజంగానే తప్పు చేసి ఉంటే శిక్షిస్తారు. అంతేగాని ఇష్టం ఉన్నాడు, నా దగ్గర చిట్టా ఉన్నది ఇప్పుతా, నేను నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి అమ్మ నీ దగ్గర? ఏమున్నాయి అని బయట పెడతా అంటాను. నువ్వు ఉంటే బయట పెట్టు, నేను ఎవరు కాదంటాను. దయచేసి మళ్ళీ చెప్తున్నా, అనేక వేదిక మీదకి వచ్చి ఇష్టం ఉన్నట్టు మా ఎమ్మెల్యే గారిని, ముఖ్యమంత్రి వారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. నీకు పరకాల ఇండిపెండెంట్ అయితే ఎవడద్దా అంటాడు, చూసుకుందాం. ఎవరు సత్తా అయిందో చూసుకుంటా. ఇండిపెండెంట్ గెలువు నువ్వు, మా సత్తా అయిందో మేము చూపెడతాం. అంతేగాని ఇష్టం ఉన్నట్టు నోరున్నది కదా అని వేదికల మీద మా ఎమ్మెల్యే గారిని, ముఖ్యమంత్రి గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఇష్టం అని ఉడితే ఎవరు చూసుకుంటా ఊకోరు. మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఫ్లెక్సీలలో రేవంత్ రెడ్డి గారు ఫోటో వేసుకుంటారు, పొంగులేటి గారు ఫోటో వేసుకుంటారు. ఇదేం రాజకీయం నాకు అర్థమవుతలేదు. మా ముఖ్యమంత్రిని తిడతారు, మా మంత్రి గారిని తిడతారు. వేదిక పోస్టర్లలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిది, కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఫోటోలు వేసుకుంటారు. ఏం రాజకీయం చేస్తారో అర్థమవుతలేదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇక నుంచి అయినా బుద్ధి మానుకోండి. కాంగ్రెస్ పెద్దలకు అధిష్టానం కూడా మేము తెలియజేసింది ఒకటే, ఇలాంటి వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. వాళ్ళతో పాటు ఈ వేదికల మీద ఉండి ఈలలు గోలలు వేసే వాళ్ళని కూడా పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలి. పార్టీ పదవులు పొందిన వాళ్ళు వరంగల్ తూర్పు నుంచి ఉంటాడు. ఆయన మిసాల ప్రకాష్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయ్యాడు. ముఖ్యమంత్రి గారు లేని ఆయనకు చైర్మన్ వచ్చిందా? మన ముఖ్యమంత్రి వస్తే వేదిక మీదకి వచ్చి బుక్ ఇచ్చి చాలా కప్పిపోయాడు. ఆయన ముఖ్యమంత్రిని తిడతాడు, సప్పర్లు కొడతాడు, ఈలలు గోలలు కొడతాడు. అలాంటి వాళ్ళకి పదవులు ఎందుకు ఇవ్వాలి? పార్టీ అలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అలాంటి వాళ్ళని ఇంకోసారి ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేస్తేనే రేపు ఏమన్నా తప్పుగా మాట్లాడే వాళ్ళకి భయం ఉంటుంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పెద్దలకు అందరికీ, ఇలాంటి వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. 32 జిల్లా కార్యకర్త కూడా లేకుంటే ఆడ నేను 13 సంవత్సరాలు నివసిస్తున్నా. దాని పరిచయాలతోటి ఆడ ఉండి 130 ఓట్లున్న కాంగ్రెస్ పార్టీకి 3556 ఓట్లు వేయించినాక 32 జిల్లాలు మేము. అలాగే మంచినీళ్ళలో కూడా ఆడ ఈడ 2 దిక్కుల కష్టపడుకుంటూ ఈడ 1256 ఓట్లు వేయించి కూడా 600 ఓట్ల మెజారిటీ కూడా ఇక్కడ ఇప్పించినాం. అంత కష్టపడ్డ కానీ ఎట్లా ఎదుగుతానని చెప్పని మాట పెట్టుకొని వాళ్ళ కడుపులో ఈర్ష పెట్టుకొని బాగా పెట్టుకొని ఇక మేము ఎమ్మెల్యే గారి దగ్గర కొంచెం దగ్గర పోతానని చెప్పాలి ఈర్షతోటి 2 రోజులు నన్ను వాళ్ళ పరిధిలో ఉన్న బీల్స్కల్ పోలీస్ స్టేషన్లో 2 రోజులు బెల్లం పిల్లలు దూరం చేసి 2 రోజులు నైటు 2 రోజులు కొట్టించింది. అక్కడ అంత చిత్రహింసలు పెట్టాడు. ఆ రోజులలో గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను ఆదుకోకపోతే ఈరోజు నా పరిస్థితి కూడా ఘోరంగా ఉంటే వాళ్ళకి ఎదురు తిరిగితే చంపడం అంతే, వేరేం తెలియదు వాళ్ళకి. ఇక వాళ్ళకి ఎదురు తిరిగితే పోలీస్ స్టేషన్ పోలీసులు వాడుకోవడం, వాళ్ళకి ఎదురు తిరిగితే చంపడం, ఇవి తప్ప వాళ్ళు చేసిన రాజకీయం మొత్తం 1985 నుంచి మీరు తీయండి రాజకీయంలో. ఆ సొంత ఊరు బిడ్డగాని చెప్తున్నా. వాళ్ళైతే ఏ విధంగా మాట్లాడుతున్నా, నేను కూడా ఆ విధంగా మాట్లాడుతున్నా. దాడి వెంకటయ్య అనే వ్యక్తిని వాళ్ళ రాజకీయ కష్ట కోసం చంపి ఆ రోజు 1990లో చంపేస్తే ఈ రోజు ఉన్న ఎమ్మెల్యే గారు అదే దాడి వెంకటయ్య గారు కొడుకును గీసుకుంట మండల పట్టదక్షిణ చేశాడు. మాకు ఎవరు లేకున్నా కానీ మీకు సొంతం మేము ఉన్నామని చెప్పని వాళ్ళ అక్రమ